చైనాస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ చైనా భారత్తో కలిసి స్థిరమైన అభివృద్ధి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంది. రెండు దేశాలు సరిహద్దు పర్యవేక్షణ ఒప్పందం తర్వాత నుంచి మంచి ప్రగతిని చూపించాయి. వాంగ్ యీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధాలను మెరుగుపరచడానికి ముఖ్యమైన ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. మోదీ వాటికి సానుకూల ప్రతిస్పందన ఇచ్చారు. వాంగ్ యీ, చైనా ఆసియా దేశాలతో కలిసి సహకారం మరియు ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కోసం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందులో భాగంగా ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ ఈ బుధవారం చైనాకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో వాంగ్ యీ మరియు అజిత్ దోవల్ ఇద్దరూ వారి దేశాల సంబంధాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి గురించి చర్చించుకుంటున్నారు. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ పార్లమెంటులో మాట్లాడుతూ 2020లో చైనా చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పోగొట్టాయని, దీనితో సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే జైశంకర్ కఠినమైన పరిస్థితుల తర్వాత శాంతి చర్చల ద్వారా కొన్ని మార్పులు జరిగాయని, టెన్షన్స్ తగ్గించేందుకు కొనసాగుతున్న విదేశాంగ చర్చలతో పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. భారత్ చైనాతో సామాజిక, న్యాయవంతమైన పరిష్కారం కోసం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.